ఎండిపోయిన పట్టుకొని తెచ్చేసుకోండి సార్ కొంచెం. ఇక్కడికి వచ్చాను సార్, కొంచెం ఎక్కువ పట్టుకోండి సార్, కనిపిస్తాయి. రోజు నిండా పడేసుకున్నాను అనుకోండి, కనిపిస్తాయి. ఫోటో ఓకే వస్తుందా సార్? కొంచెం టైప్స్ ఓకే మాట్లాడతారా మీరు? మీకు అర్థమై ఉంటది. ఈ మొక్కల్లోంచి, ఈ సీడ్ బాల్స్ నుంచి వస్తున్న మొక్కలు ఇవి. ఈ రకంగా ప్రతి సీడ్ బాల్ నుంచి మొక్కలన్నీ రావడం జరుగుతుంది. మనం ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ రకంగానే ఆ సీడ్ బాల్స్ నుంచి మొక్కలు వస్తాయి. దాని విధంగానే వనాలు పెరగడం అనేది జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక వనాలు పెంచే బాధ్యత మానవాళి మీద ఉంది. ఈ రోజు CO2 లెవెల్ చూస్తే 332 నుంచి ఇంకా పెరుగుతూ ఉంది. ఆక్సిజన్ శాతం చూస్తే 20.9 నుంచి ఇంకా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ శాతం పెంచడానికి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి మనము దేశీయ విత్తనాలన్నిటితో, అడవిలో ఉన్న విత్తనాలన్నిటితో విత్తన బంతులు చేసి, ఎక్కడైతే అడవులు కాపాడబడతాయో ఆ ప్రాంతాల్లో సీడ్ బాక్స్ వేసి అడవులను విస్తరింప చేయాలని కోరుతున్నాము. ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2.5 కోట్ల సీడ్ బాక్స్ చేయాలనుకుందో, నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ స్వహస్తాలతో సీడ్ బాక్స్ తయారు చేస్తారో, ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చేయాలని, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేయాలని కోరుతున్నాం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మనం పరిశీలిస్తే 170కి పైగా దేశాల్లో సీడ్ బాక్స్ చేసి అడవులు పెంచే ప్రక్రియ జరుగుతున్నారు. మనం దేశంలో దాదాపు, దేశం కాదు ప్రపంచంలో చాలా వరకు దాదాపు 2700 గ్రామం నగరాలలో క్లైమేట్ క్రైసిస్ అనేది ప్రకటించారు. ఇట్లాంటి క్రైసిస్ ఉన్న సిటీల్లో మనం కూడా చేరిపోతున్నాం. కాబట్టి మన నగరంలో విస్తృతంగా విత్తన బత్తులు తయారు చేసి అడవుల్లో వేసి సామాజిక వనాలు పెంచాలని కోరుతున్నాం.